హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నా శారీ కలెక్షన్ చూపించబోతున్నాను. మీరు చూడొచ్చు, ఇదన్నీ శారీస్కి నేనే మగ్గం వర్క్ చేసిండేది. ఏదో సింగిల్ బ్లౌజ్ మాత్రం అవుట్ సైడ్ ఇంకా చేపించింది. నేను ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరైనా కొత్తగా నా ఛానల్ వ్యూ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా వీడియో ఇష్టమైతే లైక్ చేయండి. ఇప్పుడు చూడొచ్చు ఫస్ట్ శారీ ఎలా ఉంది అనేసి చూపిస్తా. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ అన్నమాట. పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగా నచ్చింది, అందుకనేసి నేను ఈ శారీ కొనిందండి. చాలా బాగుంది, చూడొచ్చు. సాఫ్ట్ సిల్క్ అన్నమాట. దీనికి బ్లౌజ్ నేను ఎలా స్టిచ్ చేయించినానంటే ఇలా పఫ్ స్లీవ్ పెట్టించినానండి. దీనికి లైట్గా మగ్గం వర్క్ నేనే చేసిండేది. ఇది మగ్గం వర్క్, నాకు ఈ స్టిచ్చింగ్ రాదు, బట్ ఆ మగ్గం వర్క్ వచ్చు ఎలా చేసేది అనేసి. ఇప్పుడు క్లీన్గా చూపిస్తాను మీకు ఒక్కొక్క శారీను. నెక్స్ట్ శారీ చూడొచ్చు, ఇది గ్రీన్ విత్ పర్పుల్ కాంబినేషన్ అన్నమాట. నాకు ఈ కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చిందండి, అందుకనేసి ఇది పర్చేస్ చేసిన. వన్ సైడ్ వచ్చేసి ఇలా షార్ట్ బార్డర్, ఇంకొక సైడ్ ఇలా లాంగ్ బార్డర్ ఇచ్చినారు. చాలా బాగుంది. ఇది ఆల్రెడీ నేను వన్స్ వేర్ చేసిండా. 2 శారీస్ ఆల్రెడీ వన్స్ నేను యూస్ చేసినాను. ఇంకా నా దగ్గర డిజైనరీ బ్లౌజ్ కలెక్షన్ అన్ని పార్ట్ 2 వీడియోలో అప్లోడ్ చేస్తా. ఇది నేను చేసిన మగ్గం వర్క్ కలెక్షన్ అన్నమాట. ఇలా బుట్టాస్ ఇచ్చినారు శారీ ఆల్ ఓవర్. నా దగ్గర ఈ కలర్ కాంబినేషన్లే, అందుకనేసే నేను ఇది కొనింది. అండ్ దీనికి బ్లౌజ్ నేను ఇలా మగ్గం వర్క్ చేశాను. నాకు లాంగ్ బార్డర్ కావాల్సి ఉండింది, అందుకనేసి లాంగ్ బార్డర్ సైడ్ ఫుల్ పెట్టేసి పైన పోర్షన్ ఇలా వర్క్ చేసింది. బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఈ ప్యాటర్న్ నా దగ్గర లేదు, అందుకనేసి ఇలా మార్క్ చేసేసి వర్క్ చేసింది. చూడండి, కొంచెం గ్రాండ్గా చేసిండాను. నా ఛానల్లో మగ్గం వర్క్ రిలేటెడ్ వీడియోస్ సహితం అప్లోడ్ చేస్తానండి. ఎలా ఉంది ఓవరాల్ డిజైన్ అనేది మీరు కమెంట్ చేయండి. అండ్ సెకండ్ శారీ వచ్చేసి ఇది అన్నమాట. ఇది యాక్చువల్లీ వన్ టైం కూడా వేర్ చేయలేదు. ఇది సిల్క్ శారీ అన్నమాట. మా మమ్మీ దగ్గర అలానే ఉన్నింది. సో దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ లేదన్నమాట. సో దీనికి బ్లౌజ్ పర్చేస్ చేసి మగ్గం వర్క్ చేశాను. ఈ సిల్క్ కాటన్ ఫ్యాబ్రిక్లోనే తీసుకుంటున్నాయి, బట్ కలర్ అంత ఎలిగెంట్గా రాలేదు. పేర్ చేసేటప్పుడు అంత బాగుండలేదు, సో నేను దానికి మగ్గం వర్క్ చేయలే. సో దీనికి బాగా అట్రాక్టివ్గా ఉంది అనేసి దీనికి వెల్వెట్ బ్లౌజ్ పేర్ చేశానండి. సో వెల్వెట్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది అనేసి ఇది కూడా వేర్ చేస్తే చాలా బాగుంటుంది. ఓల్డ్ శారీస్కి ఇలా స్టైల్ చేయొచ్చు అన్నమాట. ఇలా బ్లౌజ్ ఇన్ డీటెయిల్గా చూపిస్తాను చూడండి. ఇలా జ్యువెలరీ వర్క్ లాగా ఉంది, ఎంత బ్రైట్ అండ్ ఎంత ఎలిగెంట్గా ఉంది మీరు చూడొచ్చు. బ్యూటిఫుల్ పీస్ అనేసి చెప్పచ్చు. ఈ వెల్వెట్ బ్లౌజ్ మల్టీపర్పస్ శారీస్కి యూస్ చేయొచ్చు. యావదే సిల్క్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ సహిత యూస్ చేయొచ్చు. బ్యాక్ నెక్ సింపుల్గా చేసిండాను అండ్ స్లీవ్స్ కొంచెం హెవీ పెట్టిండాను. అండ్ లాస్ట్ చూపించిన శారీ క్లీన్గా చూపించలేదు, అందుకనేసి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదన్నమాట. నేను క్లీన్గా మెయింటైన్ చేయట్లా, ఎలా అంటే అలా పడేసినాను. నెక్స్ట్ టైం ఇంకా క్లీన్గా అరేంజ్ చేసి పెట్టాలి. నాకు ఇంకా అంత తెలియదు ఎలా మెయింటైన్ చేయాలనేసి. సో ఆయన్కి అలా ఇది అన్నమాట శారీ. దీనికి టాజల్స్ ఆల్రెడీ ఇలా ఇచ్చిండారు. దీనికి బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ ఇలా జర్దోసి వర్క్ చేసిండాను. నాకు ఇప్పుడు పఫ్ స్లీవ్ చాలా బాగా కనిపిస్తుంది, అందుకనేసి నేను పఫ్ మెజారిటీ స్టిచ్ చేయించేది. బట్ ఈ రోజులో కొంచెం అవాయిడ్ చేసిండాను. ఇలా
ఇదంతా కలర్ కాంబినేషన్ చాలా బాగుండిందండి. మీరు చూడొచ్చు, పఫ్ కూడా చాలా బాగుంటుంది వేసుకునేటప్పుడు. అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి రెడ్ ఇదన్నమాట. ఇది యాక్చువల్లీ ఇప్పుడు ట్రెండ్లో ఉండేది శారీ, నాకు చాలా బాగా నచ్చింది అనేసి పర్చేస్ చేసి. బట్ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా వేర్ చేయొచ్చు. దీనికి సెల్ఫ్ కలర్ బ్లౌజే ఇచ్చిండారు, సో మీరు ఎనీ కాంట్రాస్ట్ కలర్ యూస్ చేయొచ్చు అన్నమాట. ఇది యాక్చువల్లీ రెడ్ కదండి, సమ్ వాట్ లైక్ ఆరెంజిష్ టైప్ అన్నమాట, నాట్ ఎగ్జాక్ట్ రెడ్ అని. ఇలా బార్డర్ వచ్చింది. సెల్ఫ్ కలర్స్ వచ్చేటప్పుడు ఇప్పుడు వెల్వెట్ బ్లౌజ్ బ్లూ కలర్ కూడా పేర్ చేస్తే అది కూడా చాలా బాగుంటుంది. నేను దీనికి ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ పేర్ చేసిండాను, వైట్ కలర్ది. ఎంత బాగా కనిపిస్తుందండి ఈ బ్లౌజ్ అండ్ ఈ శారీకి అన్నమాట. ఇది వచ్చేసి నా ముహూర్తం బ్లౌజ్ అండి. నేను చాలా ఫుల్ ఇది చేపించింది, చాలా హెవీగా వర్క్ చేపిలే బ్యాక్ అంతా. ఎందుకంటే ఇట్లా నాకు మల్టీపర్పస్ యూస్కి వస్తుంది అనేసి తెలుసు, అందుకనేసి నేను ఇలా వర్క్ చేపిస్తుంది. సో దట్ సిల్క్ శారీస్కి ఇలా ఫ్యాన్సీ సెమీ సిల్క్ శారీస్కి సహితం పేర్ చేయాలనేసి నేను ఇలా మగ్గం వర్క్ చేపించింది. చూడండి, మల్టీ కలర్ పెట్టించిండాను. నా ముహూర్తం శారీలోనూ ఇలా మల్టీ కలర్ ఉన్నిందనమాట. సో వేరే శారీస్కు మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు. అండ్ ఈ శారీ వచ్చేసి ఇది సహితం సెమీ సిల్క్ శారీ అనమాట. నాకు బ్రిక్ ఆరెంజ్కి ఇలా బాటిల్ గ్రీన్ వచ్చింది అనమాట. దీనికి ఇలా టాసిల్స్ ఇచ్చిన్నారు. దీనికి నేను మగ్గం వర్క్ చేస్తాం అనుకోండి, అన్ని శారీస్ మగ్గం వర్క్ చేస్తే అంత బాగుంది అనేసి దీనికి నేనేమి మగ్గం వర్క్ చేయలే. నేను ఇది 1 టైం కూడా ఇంకా వేర్ చేయలేదు, అలానే స్టిచ్ చేయించిండాను అంతే. పళ్ళు చాలా గ్రాండ్గా ఇచ్చిండారు. ఇది క్లీన్గా పిన్ చేసి వేర్ చేస్తే చాలా బాగుంటుంది. దీనికి ఇలా బ్లౌజ్ స్టిచ్ చేయించింది, బోట్ నెక్ అన్నమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇలా స్టిచ్ చేయించింది. సింపుల్ అండ్ ఎలిగెంట్గా. ఎప్పుడు మగ్గం వర్క్ ఇస్ నాట్ నెసెసరీ అనమాట. ఎప్పుడు కావాలంటే దీనిపైన మగ్గం వర్క్ చేయొచ్చండి. అలాంటి వీడియోస్ సహితం నేను అప్లోడ్ చేస్తా, స్టిచ్ బ్లౌజ్ పైన ఎలా మగ్గం వర్క్ చేసేది అనేసి. మీకు ఎవరికైనా కావాలంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎండ్ వరకు నా వీడియో చూసి సపోర్ట్ చేయండి. బాయ్, ఇంకొక వీడియోలో కలుస్తాం.